Hello students, how are you all? My name is Sai Krishna. So మనం యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అనే కాన్సెప్ట్లో సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు మనం డీల్ చేస్తున్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే యూజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా టు షో దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్, దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ ప్రాబ్లం. స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అంటే మనం ఇక్కడ ఒక పాజిటివ్ ఇంటీజర్ తీసుకొని దాన్ని స్క్వేర్ చేస్తే ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 3p ఆర్ 3p+1 అంటే ఈ రెండిట్లో ఏదో ఒక మోడల్లో ఉంటుందని చూపించాలి. దేన్ని? స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అంటే ఒక పాజిటివ్ ఇంటీజర్ తీసుకొని దాన్ని స్క్వేర్ చేస్తే అది ఏ ఫామ్లో ఉంటుందని చూపించాలి మనం ఇక్కడ 3p అండ్ 3p+1. సరే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందాకట్లాగా ఆన్సర్లో మనం స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు కానీ మనకి ఆ పాజిటివ్ ఇంటీజర్ అంటే మనకు చెప్పలేదు. సో వీ ట్రీట్ ఇట్ యాజ్ ఏ. సో లెట్ ఏ be any positive integer. ఏ అనే దాన్ని కనుక మనం ఒక పాజిటివ్ ఇంటీజర్గా తీసుకుంటే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా కండిషన్ ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు. సో అది కూడా ఒకసారి మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. we know that a is equal to bq plus r. a is equal to bq plus r వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఒకసారి మీరు, బీక్యూ ప్లస్ ఆర్ అనే ఈ కండిషన్లో ఇక్కడ మనకి బి అనే ప్లేస్లో ఇచ్చిన నెంబర్ ఎంత? 3 అనే నెంబర్ ఇచ్చాడు. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? ఎవ్రీ రిమైండర్ ఇట్స్ మస్ట్ బి లెస్ దాన్ ది బి. అంటే రిమైండర్ ఏదైనా కానీ బి కంటే తక్కువగానే వస్తుంది. మరి ఇక్కడ బి అనే ప్లేస్లో 3 ఉంది కాబట్టి మనకి ఇక్కడ వచ్చే రిమైండర్స్ ఏమేమై ఉండొచ్చు? 0, 1, 2 అంతే. మనకి ఇక్కడ వచ్చే రిమైండర్స్ ఏమొస్తాయంటే 0, 1, 2 ఈ మూడిట్లో ఏదో ఒకటి రావడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇక్కడ బి ప్లేస్లో ఉన్నదానికన్నా కూడా రిమైండర్ ఎక్కువ రాదు, ఈక్వల్గా రాదు. ఇందాక మనం అక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పుకున్నప్పుడు అక్కడ డివిజన్ ఆల్రెడీ నేను చేసి చూపించాను ఆ కార్నర్లో. అక్కడ మనకి బి అనే ప్లేస్లో రిమైండర్ ప్లేస్లో సేమ్ నెంబర్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏ డివిజన్ చేసినా కూడా రాదు. సో ఎవ్రీ రిమైండర్ ఇట్స్ మస్ట్ బి లెస్ దాన్ బి. సో మనకి ఇక్కడ రిమైండర్లో వచ్చే ఆ నెంబర్స్ ఏంటంటే 0 కానీ 1 కానీ 2 కానీ ఈ మూడిట్లోని ఏదో ఒక నెంబర్ వస్తుంది. క్లియర్? సరే, ఇప్పుడు వాడు చెప్పినట్లుగా మనం స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ తీసుకొని అది 3p ఆర్ 3p+1 అనే మోడల్లో ఉంటుందో లేదో చెక్ చేద్దాం. సో ఫస్ట్ కేస్, టేక్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే నేను ఈ రిమైండర్ ప్లేస్లో ఫస్ట్ 0 తీసుకుంటున్నాను. తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు here b in the sense what is the number we have? 3. q is a quotient or it is an integer కాబట్టి దాన్ని అలాగే వదిలేస్తాం మనం. ప్లస్ what I have to take here remainder as a 0. so 3q plus 0 which is equal to 3q. 3q plus 0 is equal to 3q. ఓకే, ఇప్పుడు మనల్ని ఏమన్నాడు? స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు. అంటే దీన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. సో దట్ a square is equal to 3q square. సరే చెప్పండి ఒకసారి. a power m, here 3 is a and q is another name, you have to take any another name m. so a into b whole power m in the sense a power m into b power m. అంటే ఈ స్క్వేర్ అనేది రెండింటికి వర్తిస్తుంది కాబట్టి ఫస్ట్ 3 స్క్వేర్ చేస్తే 3 3 are 9, అలాగే qని స్క్వేర్ చేస్తే q స్క్వేర్. కానీ మనకి ఇక్కడ రావాల్సినటువంటి కండిషన్ ఏంటి? 3p అనే మోడల్లోకి రావాలి. నేనేం చేస్తానంటే 3ని కనుక కామన్ తీసుకుంటే హౌ మెనీ టైమ్స్ 9 విల్ బి క్యాన్సిల్డ్ ఇన్ 3 టేబుల్? 3 3 are 9. సో హియర్ ఐ హ్యావ్ టు రైట్ 3, q స్క్వేర్ ఈజ్ ద కామన్ పార్ట్. సో ఇట్ ఈస్ ద 3. ఐ గివ్ ద టోటల్ కంటెంట్ టు 3 స్క్వేర్ యాజ్ ద నేమ్ p. సో దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 3p. కండిషన్ 1 ఈజ్ సాటిస్ఫైడ్. ఓకే, అర్థమవుతుంది కదా? ఇది జనరల్గా మనం చేస్తాం. కానీ ఇక్కడ మనం చూపించాల్సింది ఏంటంటే స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు కాబట్టి ఈ పాజిటివ్ ఇంటీజర్ని ఖచ్చితంగా స్క్వేర్ చేయాలి. దీన్ని స్క్వేర్ చేసినప్పుడు మనకేమైందంటే 9q స్క్వేర్ అనే ఆన్సర్ వచ్చింది. 9q స్క్వేర్లో నేనేం చేశానంటే ఈ 9 అనే నెంబర్ని 3 into 3గా రాసుకోగలిగాను కాబట్టి 3 ఈజ్ సేమ్, ఇలాగ 3 రాసాం. ఈ బాక్స్ లోపల ఉన్న కంటెంట్ మొత్తానికి కలిపి నేను p అనే నేమ్ ఇచ్చుకున్నాను. బికాస్ దిస్ ఈజ్ సమ్ అమౌంట్, అది ఎంతో మనకు తెలియదు కాబట్టి ఐ నేమ్ ఇట్ యాజ్ p. కాబట్టి ఫస్ట్ కండిషన్ 3p ఈజ్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ కేస్ 2, take remainder is equal to
1. ఇప్పుడు మనం కనుక ఈ రిమైండర్ ప్లేస్లో కనుక 1 తీసుకుంటే ఓకే, దేర్ ఫోర్ స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నారు కదా, సో డైరెక్ట్గా అప్లై చేస్తున్నాం. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి ప్లేస్లో మనకి ఇక్కడ ఏముంది 3 ఉంది, పక్కన అలాగే సేమ్ పి ఉంది. మీరు ఇక్కడ పి అయినా రాసుకోవచ్చు, క్యూ అయినా రాసుకోవచ్చు, ఏం కాదు, బికాజ్ వి జస్ట్ గివ్ ద నేమ్ ఇట్, దానికి పేరు మాత్రం ఇస్తున్నాం తప్ప అక్కడ మనం ఏ లెటర్నైనా మెన్షన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. 3p + 1 స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఇన్ ద సెన్స్ నువ్వు యూ హ్యావ్ టు స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్, రెండు సైడ్లు నువ్వు స్క్వేర్ చేయాల్సిందే. సో హియర్ ఆల్సో ఐ హ్యావ్ టు టేక్ స్క్వేర్. నౌ లుక్ ఎట్ హియర్ వన్స్. 3p ఈజ్ m, 1 is n for example, so m plus n whole square, this is in the form of the well known formula is there for us, a plus b whole square. So I split that formula and write once again, a plus b whole square in the sense a square plus b square plus 2ab, a in the sense what we have here 3p, b in the sense 1. Now look at here once. If you have to multiply 3 with 3 again, so in the sense 3 square, 3 3s are 9 and p square. Next I have to write this one, 2 3s are 6, 6 into p, 6p plus 1 square in the sense 1 1s are 1, we know that. Now what I am going to be do, I just write these both in a single content. So 9p square plus 6p plus 1, this is also correct. This is also correct, this is not the wrong, this is also equal to this. Now I want to do one thing, I just take common number 3 from both of these. ఈ రెండిట్లో నుంచి నేను 3 అనే నెంబర్ని కనుక కామన్ తీసుకుంటే how many times 9 will be cancelled in 3 table, we are already learned 3 3s are 9. What is the next here, p square plus how many times 6 will be cancelled in 3 table, 3 2s are 6. What is the next one here, p plus 1 is common. If you have to take any numbers at the place of p, you will be get some figure here. I name it as a p. For this all content, I will give name it as a p. What is the next one, plus 1. So that second condition is also satisfied. Are you clear? So every square of any positive integer must be in the form of 3p and 3p plus 1. Are you clear? But here we have another reminder too. Don't forget about it. దీని గురించి మర్చిపోకూడదు. You have to answer for this also. So case number 3. R is equal to, sorry, take R is equal to 2. రిమైండర్ని కనుక నువ్వు 2గా తీసుకున్నట్లయితే a square is equal to 3p plus 2 whole square. This is also like this. What the formula we used here, a plus b whole square. Here also like that, this is also a plus b whole square. So a square plus 2 into a in the sense 3p into b in the sense 2 plus b square in the sense 2 square. Now look at here, if you have to multiply 3 with 3 once again, in the sense 3 3s are 9. What is the next one, p square plus 2 3s are 6, 6 2s are 12. What is the next one, p plus, if you have multiplied 2 with 2 again, 2 2s are 4. Okay, clear? But here you have the remainder 1. For that what you are going to be do, I have to write 4 with just like as 3 plus 1 which is equal to 4. మనం అలా కూడా రాసుకోవచ్చు కదా, 4ని 3 plus 1 అని కూడా రాసుకోవచ్చు. కాబట్టి మనం ఏం చేస్తామంటే 9p square plus 12p plus 3 plus 1. Are you clear? ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తామంటే plus 1 is the common point here, so that I have to write it again here like this. Now what is the place of b here, we have 3. What about the remainings, 3 3s are 9. What is the next one, p square. 3 4s are 12. What is the next one, p plus 3 1s are 3. It's enough. Now look at here 3. If you have to substitute any numbers in the place of p, you will get something answer. So that I name it as p again. What is the next one, plus 1. So this is also like this. So the remainders 0 1 2, what you have to take in this problem, you must be get the answer just in the form of 3p or 3p
plus 1 only, so that every square of positive integer is in the form of 3p or 3p plus 1. Clear? Thank you. Well, మీకు క్లాస్ నచ్చినట్లయితే ప్రాపర్గా ఉంది అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.